హలో చిరంజీవి గారు. హాయ్ అండి నాగరాజ్ గారు. ఒక కామన్ ప్రాబ్లం ఒకటి చెప్తానండి. అంటే మీ దగ్గర వచ్చేటువంటి స్టూడెంట్స్ ఎంత సక్సెస్ఫుల్గా అయ్యారనేది చాలామందికి తెలిసిందే. అంటే వాళ్ళ లైఫ్ని ఏ విధంగా లీడ్ చేస్తున్నారు, కోర్స్ నేర్చుకొని, వొకాబులరీ నేర్చుకొని, అండ్ దాంతోపాటు గ్రామర్ నేర్చుకొని కూడా సంపాదించుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే కొంతమంది స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుందాం మనం. కాంపౌండ్లో ఉన్నంతసేపు బాగానే ఉంటారు. అది వొకాబులరీ ప్రాక్టీస్ చేయటం కానివ్వండి, లేదంటే మాట్లాడటం ప్రాక్టీస్ చేయటం కానివ్వండి చేస్తూ ఉంటారు. బట్ మీ కాంపౌండ్ దాడి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మొదటికే వచ్చేస్తారు. అవునండి. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు? అండ్ దీన్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే ఎట్లా? అంటే ఎక్కువ రోజులు స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ నేర్చుకున్న తర్వాత అది ఎక్కడో గాలికి వదిలేసినట్టు మాట్లాడటం మీద కానీ, వినడం మీద కానీ ఆ ఇంట్రెస్టే పోతుంది కొంతమందికి. సో ఆ టైప్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఎలా అండి దీన్ని ఎలా తీసుకోవాలి, దీన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలంటే? ఇది ఒక స్పోకెన్ ఇంగ్లీష్కి రిలేటెడ్ కాదండి. ఇది ఈవెన్ మీరు ఏ ట్రైనింగ్ అయినా తీసుకోండి. మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ వర్క్షాప్స్ మేము పెడుతూ ఉంటాం. మీరు చూస్తూ ఉంటారు, మంచి పెద్ద పెద్ద ఎక్స్పర్ట్ స్పీకర్స్, ట్రైనర్స్ వస్తారు. 2 days వర్క్షాప్కి వస్తారు. మోటివేట్ అయిపోయి అక్కడ ఇంకా ఎలా ఉంటుందంటే వీళ్ళు వెళ్ళగానే జీవితం అంతా మారిపోతుంది అన్నట్టు మోటివేట్ అవుతారు. బయటికి వెళ్ళగానే 2 రోజుల తర్వాత నార్మల్ అయిపోతూ ఉంటారు. స్పోకెన్ ఇంగ్లీష్ విషయంలో కూడా అంతే. కోచింగ్కి వచ్చిన రోజులు అంతా వీళ్ళు రోజు నేర్చుకుంటారు కదా, వచ్చినట్టే ఉంటుంది. బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోయాం సార్ రావట్లేదు సార్ అంటారు. ఎందుకు అలా జరుగుతుంది? దీన్ని ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్లో చూసినట్టయితే ఎప్పుడు కూడా ఎన్విరాన్మెంట్ ఈజ్ సంథింగ్ దట్ మోటివేట్స్ పీపుల్. ఒక ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వచ్చినప్పుడు ఆ ఎన్విరాన్మెంట్లో ఉంటాం కదా, ఎన్విరాన్మెంట్ అనేది బాగా మోటివేట్ చేస్తూ ఉంటుంది ఎవరినైనా. ఒక పెళ్ళికి వెళ్ళామనుకోండి, అక్కడ అందరు నవ్వుతూ ఏవో అన్ని కబుర్లు చెప్తూ ఉంటే తెలియకుండా మనం ఒక సాడ్ మూడ్లో అక్కడికి వెళ్ళినా కూడా అందరిని చూసి మనం హ్యాపీగా అయిపోతాం. ఏదో లైటర్ సైడ్ ఆఫ్ ద లైఫ్ మాట్లాడుకుంటూ ఉంటాం. అదే ఒక సాడ్ ఎవరైనా చనిపోయిన చోట ఇంకో సాడ్ ఈవెంట్కి వెళ్ళామనుకో, ఆ గేట్ దాకా మనం ఏ మూడ్లో ఉన్నా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అందరిని ఆ మూడ్లో చూసేసరికి తెలియకుండా మనం ఆ మూడ్లోకి వెళ్ళిపోతాం. అంటే దట్స్ అ పవర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండి. ఈ కోచింగ్ సెంటర్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. వీళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతారు బయటకు వెళ్ళిన తర్వాత అంటే, వీళ్ళు ఓన్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకోరు. జనరల్గా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఎన్విరాన్మెంట్లో ఏముంటాయి? అసోసియేషన్ ఉంటుంది. వీళ్ళలాగే ప్రయత్నిస్తున్న వాళ్ళు, వీళ్ళలాగే మాట్లాడుతున్న వాళ్ళు, పడిపోతున్న వాళ్ళు, లేస్తున్న వాళ్ళు, సో ఆరాట పడుతున్న వాళ్ళు, వీళ్ళందరూ ఉంటారు. ఈ గ్రూప్లో వాతావరణం అలా ఉంటుంది. ఇక్కడికి రాగానే ఒకటి స్టూడెంట్స్ ఉంటారు, మిగతా ఫ్రెండ్స్ ఉంటారు, ఫెలో లెర్నర్స్. ఇంకోళ్ళు ఎవరు ఫ్యాకల్టీ ఉంటాడు. నువ్వు కొంచెం డిమోటివేట్ అయినా ఇష్టం లేకపోతే కమాన్ స్పీక్ అని చెప్పి ఒక మాస్టర్ ఉంటాడు. సో ఇవి బయటకు వెళ్ళిన తర్వాత ఇవి పోతాయి. మరి ఏం చేయాలి అంటే, బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు సృష్టించుకోవాలండి. అని దీన్ని అంటారు క్యారీ యువర్ ఓన్ వెదర్. క్యారీ యువర్ ఓన్ వెదర్ ఆర్ క్రియేట్ యువర్ ఓన్ వెదర్. నీకు ఇక్కడున్న వెదర్ని అక్కడ క్యారీ చేయాలి, లేదా నీకు ఒక వెదర్ని నువ్వు సృష్టించుకోవాలి. ఎట్లా అంటే టీ పౌడర్ లాగా. ఇప్పుడు మనం పాలల్లో టీ పౌడర్ వేసి మరిగించామనుకోండి, మొత్తం టీ వాసన వస్తుంది. నీళ్ళల్లో వేసి మరిగించండి, దానికి కూడా టీ వాసన వస్తాయి. మీరు ఏ లిక్విడ్లో వేసి టీ పౌడర్ని మరిగించినా చాలా వాటిల్లో మోస్ట్లీ టీ పౌడర్ డామినేట్ చేస్తాయి. ఇది ఎప్పుడు కూడా ఇట్ క్యారీస్ ఇట్స్ వెదర్ అనమాట. అలాగే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి మన వెదర్ని మనం తీసుకెళ్ళాలి. నువ్వు ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళిన తర్వాత నీ రూమ్మేట్స్ ఉంటారు, రూమ్మేట్స్కి ఇంగ్లీష్ మాట్లాడడం అలవాటు చేయాలి, వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి. అరే మనం మాట్లాడుకుందాం రోజు 4 మన రూమ్లో కదా, రూమ్మేట్స్ కదా, మనం ప్రొఫెషనల్ కోర్సెస్ నేర్చుకుంటున్నాం, స్టూడెంట్స్ కాబట్టి అవసరమని వాళ్ళకి ఎన్లైటన్ చేసి ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉండాలి. అప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. అవును. ఇంట్లో ఉంటారు, మదర్ ఉంది, పిల్లలతో మాట్లాడచ్చు, హస్బెండ్ ఉంటాడు, హస్బెండ్తో మాట్లాడచ్చు, ఇంట్లో ఎవరో ఇంగ్లీష్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, మాట్లాడచ్చు కదా. అంటే మన కంఫర్ట్ జోన్లోనే ఉండాలనుకుంటాం. అది కొంచెం ఇన్కన్వీనియన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని ప్రయత్నించాం. కానీ ఆ ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్విరాన్మెంట్ని ఇంట్లో కానీ, మన ఆఫీస్లో కానీ, ఈరోజు ఏ ఆఫీస్లో అయినా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు చాలా చోట్ల. మన ఆఫీస్లో కూడా అలాంటి ఎన్విరాన్మెంట్ సృష్టించుకోవాలంటే మన చుట్టూ 4 టేబుల్లో మన కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో మనం ఇంగ్లీష్లో మాట్లాడుకుందాం అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటే ఆ వెదర్ ఆ ఎన్విరాన్మెంట్లో కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే బయటకు వెళ్ళగానే కంప్లీట్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళామనుకోండి, ఇంకా అక్కడ వదిలేస్తాం. ఇప్పుడు ఒక కత్తి ఉంది, వాడుతూ ఉంటే షార్ప్ అవుతూ ఉంటుంది, వాడకపోతే ఎంత మంచి కత్తి అయినా తుప్పు పెట్టిపోతుంది కదా.
సో అలాగే భాష నేర్చుకున్నావు, దీన్ని ప్రాక్టీస్లో పెట్టాలిగా. ప్రాక్టీస్లో పెట్టకపోతే కొంతకాలానికి అది కూడా అంతే. నీకు కొన్ని వర్డ్స్ వొకాబులరీ తెలుసు, బోల్డ్ నాలెడ్జ్ ఉంది, ఈ నాలెడ్జ్ అంతా వాడకపోతే కొంతకాలం తర్వాత మరుగున పడిపోతూ ఉంటుంది. సో ఇంగ్లీష్కి సంబంధించి మనం నేర్చుకునే టిప్స్ కానీ టెక్నిక్స్ కానీ ఇవన్నీ కూడా వాడుతూ ఉండాలి. ఇది ఇప్పుడు ఈ ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్లో కూడా మనం ఏం చేస్తామంటే, చాలామంది ఇన్స్టిట్యూట్లకు వచ్చి నేర్చుకుంటారు, వీళ్ళు వెళ్ళిన తర్వాత ఎన్విరాన్మెంట్ క్యారీ చేయరు, ఇవి పాటించరు. ఇవి పాటించడానికి కావాల్సిన ఒక ఎఫెక్టివ్ టెక్నిక్స్ ఏంటి అనేది మనం వీళ్ళకి టిప్స్ ఇస్తాం, ఈ ట్రైనర్స్కి నేర్పిస్తాం. వాళ్ళు ఈవెన్ కోచింగ్ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర ఉన్నా కూడా సెల్ఫ్గా మోటివేట్ అయ్యి వాళ్ళ ఎన్విరాన్మెంట్ సృష్టించుకోవడానికి ఎలాంటి మనం ఇన్స్పిరేషన్గా ఉండాలి, ఎలాంటి టెక్నిక్స్ చెప్పాలి అనేదే టెక్నిక్స్ అండ్ ఎలాంటి టూల్స్ని వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి, అవన్నీ కూడా మనం ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్లో మనం నేర్పిస్తూ ఉంటాం. ఎందుకంటే కోచింగ్ అయిపోయిన తర్వాత చాలామంది మర్చిపోతూ ఉంటారు. అవునండి, అవును. ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుందంటే ఇట్ ఈస్ సచ్ మోటివేషనల్ ఫ్యాక్టర్ దాట్ అది ఎంత బాగుంటే అంత లెర్నింగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయితే దీన్ని లైఫ్ లాంగ్ చేయక్కర్లేదండి, మైండ్కి అలవాటు అయ్యేదాకా చేయాలి. అంటే ఎదుటి వాళ్ళకి వాళ్ళ మైండ్లో సబ్కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామ్ అయ్యేంత వరకు ఆ ఎన్విరాన్మెంట్ వాళ్ళు సృష్టించుకునేలాగా మనం గైడ్ చేయడం, మోటివేట్ చేయడం చేయగలగాలి. సో అట్లా పిల్లలకైతే ఎట్లా చేయాలి, బిజినెస్ పీపుల్కి అయితే ఎట్లా చేయాలి అనేది వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తూ ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవడానికి కావాల్సిన టెక్నిక్స్ చెప్పడం అనేది మనం ఈ ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్ ఎప్పుడు ఆ మోటివేషన్ ఉండేలా అది కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఎందుకంటే మోటివేషన్ ఇస్ ద అల్టిమేట్ థింగ్ అండి. మనకు తెలుసు కదా, ఈరోజు ఎవరు కూడా కిక్ కొట్టే బైకులు వాడట్లేదు. ట్రూ సార్. అదే మనకు బజాజ్ చేతకి అద్భుతమైన హమారా బజాజ్ అద్భుతమైన వెహికల్, కానీ దాన్ని కిక్ కొట్టడం కష్టమయ్యేది. అటు పడుకోబెట్టి ఇటు పడుకోబెట్టి జనాలు చచ్చిపోయేవారు. సో ఎప్పుడైతే సెల్ఫ్ స్టార్ట్ వచ్చాయో ఈ వెహికల్స్ అందరు ప్రిఫర్ చేయడం మొదలెట్టారు. ఒకప్పుడు బుల్లెట్ కూడా అంతే కదా, అద్భుతమైన వెహికల్, అసలు కంప్లైంట్ ఫ్రీ వెహికల్ ఈ రోజుకి. అది కూడా అంత అద్భుతమైన వెహికల్ కూడా అందరూ కొనేవాళ్ళు కాదు, ఎందుకంటే ఆ కిక్ కొట్టడం స్టార్ట్ చేయడం అనేది ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పుడు సెల్ఫ్ స్టార్ట్ వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సైజ్ అండ్ షేప్, ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి వాళ్ళు అద్భుతంగా బుల్లెట్ నడిపేస్తున్నారు. ఆ సెల్ఫ్ మోటివేషన్ ఎలా కంటిన్యూ చేయించాలనేదే మనం ట్రైనింగ్లో ఇస్తాం. వెరీ గుడ్ సార్. అప్పుడు ఈ మంత్లో ఉంటుందా సార్? 26th, 27th? ఈ ఆగస్టు 27th, 28th సాటర్డే సండే అండి. హైదరాబాద్లోనే మనం 2-day వర్క్షాప్ చేస్తున్నాం. అండ్ దీనికి ఎనీబడి హూ ఈస్ ఇంట్రెస్టెడ్ కెన్ కమ్ అండ్ జాయిన్, హూ వాంట్ టు బికమ్ ఎ ప్రొఫెషనల్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్. అంటే ట్రైనింగ్ అనేది ఒక వాస్ట్ ఫీల్డ్. మెటీరియల్ కూడా ఇస్తారండి వాళ్ళకి? దీనికి స్టడీ మెటీరియల్ ఇస్తాం అండ్ మెయిన్గా వీళ్ళకు రోడ్ మ్యాప్ ఇస్తాం. వీళ్ళు ట్రైనర్గా, ఇప్పుడు మా ట్రైనర్స్ కూడా చాలామంది ఏంటంటే 2 రోజులు నేర్చుకోగానే మిరాకిల్స్ ఏం జరిగిపోవండి. వీళ్ళు ఆ మోటివేషన్ కంటిన్యూ చేస్తూ సెల్ఫ్గా ప్రొఫెషనలిజం డెవలప్ చేసుకోవడానికి కావాల్సిన టెక్నిక్స్ కూడా మేము చెప్తామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాగరాజ్. చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అడుగుతున్నారు. బుక్స్కి అయితే హ్యూజ్ డిమాండ్ ఉంది, ప్రతి ఒక్కరూ కావాలనుకుంటున్నారు. అట్లీస్ట్ మేము ఇంట్లో ఉండన్నా సరే ఒక్కొక్క వర్డ్స్ అన్న నేర్చుకుంటాము, ప్రాసెస్ తెలిస్తే చాలు. ట్రైన్ ద ట్రైనర్ లాంటి ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతాము, ఆ ప్రాసెస్ని పట్టుకొని వెళ్తాము కమ్యూనికేషన్ త్రూ అని అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ఇది అవ్వాలంటారు? అండ్ కోర్స్ డ్యూరేషన్ కానివ్వండి, కోర్సెస్ కానివ్వండి, ఎలా ఉంటాయంటారు? మెయిన్గా మనం డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేస్తామండి ఇంగ్లీష్లో. ఇప్పుడు అలాంగ్ విత్ ద చేంజెస్ వీఆర్ సపోజ్ టు చేంజ్. మారుతున్న ప్రపంచంతో పాటు మనం మారడమే కాబట్టి లెర్నర్స్ యొక్క టైం, వాళ్ళ పాసిబిలిటీస్ని బేస్గా చేసుకొని డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఫస్ట్ ఈజీ ఇంగ్లీష్ అనే ఒక పుస్తకాన్ని మనం ఇంట్రడ్యూస్ చేసాం. ఇదేంటంటే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళు బేసిక్గా సెల్ఫ్గా తమంతట తాము ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకునే ఉద్దేశంతో తెలుగు ఇంగ్లీష్లో బైలింగుల్లో నేను ఒక బుక్ తయారు చేశానండి. అది స్టెప్ బై స్టెప్ మొత్తం 5 parts ఉంటుంది. ఆ 5 parts ఒక పాట తర్వాత ఒక పాట వాళ్ళు సిస్టమేటిక్గా ఎవరిది వాళ్ళే సెల్ఫ్గా నేర్చుకోవచ్చు. అయితే కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. అది ఈజీ ఇంగ్లీష్ పుస్తకం అండి, నెంబర్ 1. ఇంకొకటి మేము మేధా లెర్నింగ్ యాప్లో మొత్తం నా రికార్డెడ్ వీడియోస్తో అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ స్టాండర్డ్ అనే ఒక కోర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశాం. ఇది కూడా స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సే. ఇందులో దాదాపు మనకు 3 to 5 minutes నిడివిగల దాదాపు 190 వీడియోస్ దాకా ఉంటాయి. ఇది 6 months వ్యాలిడిటీ ఉంటుంది కోర్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాప్ ప్లే స్టోర్లో మెథా లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోస్ చూడవచ్చు. ఇంకో బ్యూటీ ఏంటంటే ఇప్పుడు ఈ వీడియోస్ చూస్తూ దీనికి అనుసంధానంగా మనకి ఈజీ ఇంగ్లీష్ బుక్ ఉంది. ఈ రెండింటితో సెల్ఫ్గా నేర్చుకోవచ్చు. వీడియోస్ చూడొచ్చు, దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మళ్ళీ బుక్లో ఉంటుంది. ఈ 2 విధాలుగా నేర్చుకోవచ్చు. ఇది కాకుండా ఇంకా ఎవరైనా వర్క్షాప్స్
కావాలనుకుంటే ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, అంటే పర్టికులర్గా ఎంప్లాయీస్, బిజినెస్ పీపుల్, కొంచెం పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు, రోజు రాలేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళ కోసం మనం త్వరలో 2 days 3 days వర్క్షాప్ కూడా పెడుతున్నాం. అంటే కంప్లీట్గా ఒక 2 రోజులు వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ కంప్లీట్గా వర్క్షాప్కి వచ్చేసారనుకోండి, ఆ 2 రోజుల్లో ఏం నేర్పిస్తామంటే ఈ బుక్ని, యాప్ని బేస్గా చేసుకొని సెల్ఫ్గా వాళ్ళు ఎలా నేర్చుకోవాలనేది కూడా మేము ట్రైనింగ్ ఇస్తాం. ప్లస్ ఆ వర్క్షాప్లో ఏమవుతుందంటే వాళ్ళు వచ్చినప్పుడు ఆ పర్సన్ని బట్టి, ఆయన స్టాండర్డ్ని బట్టి ఆయనకి ఎలాంటి సెల్ఫ్ లెర్నింగ్ టెక్నిక్స్ పాటించాలి, ఎలాంటి పద్ధతులతో నేర్చుకోవాలనేది పర్సనల్గా కూడా మేము గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వర్క్షాప్స్ ఉంటాయి. ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి, ఇప్పుడు ఇంగ్లీష్ బోధించే వాళ్ళ కోసం ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్ ఈ నెల 27th and 28th మనం August 27, 28 మనం కండక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ దాంతోపాటు ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్కి మీరు కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే టీచర్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళు ముఖ్యంగా ఇవాళ కొంతమంది గ్రామర్ తెలిసినా కూడా కమ్యూనికేషన్లో స్టూడెంట్స్కి ఏ విధంగా టీచ్ చేస్తే బాగుంటుంది, ఆర్డర్ ఎలా ఉండాలి అనేటువంటి మోడల్లోకి మీరు వెళ్ళి తెలుసుకోవాలి అనుకుంటే ట్రైన్ ద ట్రైనర్ లాంటి ప్రోగ్రామ్కి మీరు అటెండ్ అవ్వచ్చు. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకొని మనీ ఎర్న్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు స్కూల్స్, కాలేజెస్ అండ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ చాలా ఎక్కువ ఉన్నాయి. గ్రామర్కి కూడా బోల్డ్ డిమాండ్ ఉంది. వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏది రాయాలనుకున్నా కూడా చాలా ఇంపార్టెంట్. సో అటువంటి వాటికి కూడా మీరు నేర్చుకొని స్వతహాగా మనీ ఎర్న్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు త్రూ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి, లేదా బుక్స్ కానివ్వండి, ఆడియో వీడియోస్ కానివ్వండి, మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదని అంటే మస్ట్నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు మెసేజ్ పెట్టినా స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించిన అప్డేట్స్ ఏదైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.